వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థుల హెచ్చరిక. రెండో రోజు కొనసాగిన డిఎస్సి అభ్యర్థుల నిరసన ఓయూలో నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు ఉద్యమం నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్. అర్ధరాత్రి కాలినడకన 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఉగ్రవాదులం కాదు నిరుద్యోగులం అంటూ ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ ఆందోళన చేపడితే ఏదో దండకారణ్యము పోలీసులు దండకారణ్యంలో ఎంబడించి ఉద్యమంలో ఏ విధంగానైతే అడుగడుగున ఉద్యమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆ రోజు పోలీసుల జులుం చూపెట్టిండ్రో ఇయ్యాల కూడా పోలీసులు అట్లనే నిరుద్యోగి ఎక్కడ కనబడ్డా డిఎస్సి అభ్యర్థి ఎక్కడ కనబడ్డా అక్కడ దొరకబట్టి అరెస్టు చేసిన సందర్భాలు మనం చూసినాం. కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా వాళ్ళ నిరసనలను వ్యక్తం చేసే సందర్భాలు కూడా మనం చూడలేకపోయినాం. ఇయ్యాల మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండయి, మొత్తం మీద ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తా చౌకాలు చేసుకోవచ్చు, ధర్నా చౌక ఎప్పుడు ఓపెనే ఉంటుంది అని చెప్పేస్తే ఇక్కడ ఎక్కడికక్కడ చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేసి ఎంత పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి కనీసం నిరుద్యోగుల వల్ల సమస్యలు చెప్పుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇక చూడండి తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటారు. కంపల్సరీ మీరు డిఎస్సి వాయిదా వేయాల్సిందే అని వాళ్ళు అంటారు, డిఎస్సి అభ్యర్థులు అంటారు. ఒకవైపు కోచింగ్ సెంటర్లలో కిరాయికి తెప్పించి ధర్నాలు చేపిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ కుట్రలు చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పుడు కూడా వాయిదా వేయాలని మీ వాళ్ళు అన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే అన్నారు, మీరు కూడా కుట్రలు చేసిండ్రా, మిమ్మల్ని కూడా కిరాయికి తీసుకున్నారా కోచింగ్ సెంటర్ వాళ్ళు? నిన్న నిరుద్యోగులు అంతగానం వాళ్ళు పాపం ఆవేదన వ్యక్తం చేస్తే ఒకవైపు మంత్రి గారి బర్త్డే వేడుకలు జరుపుతారు ఓయూ క్యాంపస్లా. ఇట్లాంటి సందర్భాలు ఏం విద్యార్థులు ఏం చేస్తారు? వాళ్ళే నిరుద్యోగులు కానీ మీరు నిరుద్యోగులు కానీ వాళ్ళు నిరుద్యోగులు కాదా? ఎందుకు పార్టీలు రాజకీయాలు పులుమానాలను చూస్తూ ఉన్నారు, కావాల్సుకొని ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలన్న సోయి లేదు కానీ అక్కడ ఘనంగా బర్త్డే వేడుకలు ఇది చూసినాం మనం. కంపల్సరీ వాళ్ళు తాళ్ళలో పేర్లో తెలుసుకోవాలి, ఆ కంపల్సరీ డిఎస్సి పరీక్ష వాయిదా వేయాల్సిందే, మాకు టైం సరిపోదని వాళ్ళు మొండి పట్టు మీద ఉన్నారు. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. కోచింగ్ సెంటర్ల కుట్రనాట ఇది. పరీక్షలు వాయిదా పడితే ఒక్క ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల ఆదాయం, కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తుండ్రు, ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా అంటున్నాడు. నిరాహార దీక్షల్లో కేటీఆర్ హరీష్ ఎందుకు లేరు? ఇప్పుడు వాళ్ళు రాకముందే ఇది బీఆర్ఎస్ చేపిస్తున్న కుట్ర అని చెప్పేసి మాట్లాడబడితివి. వాళ్ళు అత్తే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లకు తీసుకుపోయి నిరుద్యోగుల సమస్యల మీద పోరాటం చేయకుండా చేసేందుకే కదా ఇట్లాంటి కుట్రలు. వాళ్ళు రాకపోతేనే ఇంత రాద్ధాంతం, వాళ్ళ అత్త మాత్రం ఇక వాళ్ళే ఓనమాలు దిద్దిచ్చిర్రు ఉద్యమం చేయమని చెప్పేసి ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళే అట్లా చేస్తురని చెప్పేసి అనకపోతుంటారా సార్? మీరు పరీక్షల వాయిదాతో ప్రభుత్వానికే లాభం, అందిస్తూ మీకేం లాభం అవుతుంది? ఇంకా డిఎస్సి మెగా డిఎస్సి 26,000 పోస్టులు వేయమని చెప్పేసి వాళ్ళు భయపడతారు కాబట్టి ఇప్పుడు వాయిదా వేయడానికి మీరు భయపడతా ఉన్నారు, వాయిదా వేయడానికి మీరు సంధిస్తలేరు. రైట్, మేము ఇచ్చిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇది యూత్ నాకు నెత్తు కొట్టుకోబుద్ధి అవుతుందో నిజం. ఇక ఈ 30,000 ఉద్యోగాల కథ చూస్తే నాకు ఇట్లా కొట్టుకోబుద్ధి అవుతుంది. ఎన్నిసార్లు మాట్లాడతారు దీని మీద? 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ఎట్లయితే సారు? మీకేమన్నా ఉన్నదా మాట్లాడేందుకు? ఏమన్నా పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలు కూడా మీ దాంట్లో కలుపుకుంటామంటే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రభుత్వాన్ని వడగొట్టే కుట్ర. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తాం. మహబూబ్ నగర్ కాంగ్రెస్ భేటీలో సీఎం రేవంత్ ఇప్పటి నుంచే పావులు కదుపుతాండు. ఇక పోర్రి మీరు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఎట్లాంటివి చూస్తారో అట్లాంటివి చూస్తారు కానీ మొత్తం మీద మనం ఎందుకు కావాలి? అది ప్రజలకు తెలవాలి. ప్రజలకు ఎవరు ఏం చేసిర్రు అనేది ప్రజలకు తెలవాలి.